మెగా కృష్ణారెడ్డితోని వీళ్ళందరితో కరప్ట్ లీడర్స్తో నువ్వు డీల్స్ పెట్టుకుంటే పార్లమెంట్ ఎలక్షన్ అయిన 6 నెలలకే నువ్వు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాదు, 6 నెలలకే ముఖ్యమంత్రిగా ఉంటావా? ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నేను తెలంగాణ హైకోర్టులో ఇప్పటికి 3వసారి మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు మీద కేసేసి, కాళేశ్వరం అంత అవినీతి ప్రాజెక్టు లేదు, నేను ముఖ్యమంత్రి అవగానే 24 గంటల్లోనో 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో సిబిఐ ఎంక్వైరీకి పిలిపిస్తాం. ఇప్పుడు 4 నెలలు అయింది ఆయన ముఖ్యమంత్రి డిసెంబర్ 7 నుండి ఏప్రిల్ 7 వరకు. ఈయన సిబిఐ ఎంక్వైరీ కోరడం లేదు. మరి బీజేపీ కిషన్ రెడ్డి తమ్ముడు ప్రెసిడెంట్ ఏమంటాడు, మీరు కోరగానే మేము సిబిఐ ఎంక్వైరీ ఇస్తామని. ఎవరితో ఎవరికి డీల్స్ ఉన్నాయో అర్థం చేసుకోండి అని నేను సర్వే చేసి 991 పేజీలు చదివి చివరికి హైకోర్టులో ఎవిడెన్స్లు పెట్టి ఈరోజు నేను మాట్లాడేది మెగా కృష్ణారెడ్డి అవినీతులు. నెంబర్ 1, ఆయన అన్ని పార్టీలకి ఎంత డబ్బు ఇచ్చారు? ఎలక్ట్రల్ బాండ్లో ఎంఈఐఎల్ పేరుని 966 కోట్లు, హెచ్ఈఎస్ పేరుని 22 కోట్లు, కోయా అండ్ కంపెనీ పేరుని 20 కోట్లు, వెస్టర్న్ యూపీ పవర్ అండ్ ట్రాన్స్మిషన్ 220 crores, ఆర్కే ఇన్ఫ్రా కార్పొరేషన్ 5 కోట్లు, జీవీపీఆర్ ఇంజనీర్స్ 10 కోట్లు, పీపీఆర్ శాండ్ ఎల్ఎల్పి 10 కోట్లు. ఎవరికి? కేసీఆర్ గారికి దాదాపు 200 కోట్లు, కాంగ్రెస్ వాళ్ళకి దాదాపు 200 కోట్లు, బీజేపీ వాళ్ళకి దాదాపు 700 కోట్లు, టీడీపీ జగన్ కర్ణాటక వాళ్ళకి, చివరికి పవన్ కళ్యాణ్ నేను కేవలం సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతోనే రాజకీయం చేస్తున్నానని అబద్ధాలాడి 500 కోట్లు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్కి ఓన్లీ మెగాయే 4 కోట్లు ఇచ్చాడు. అందరి పేర్లు ఉన్నాయి. మా ప్రజాశాంతి పార్టీ పేరుందా? నా పేరుందా? గమనించండి. వీళ్ళందరూ అవినీతి పరులని ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ఎవరు తెప్పించారు? కపిల్ సిబల్ నా మిత్రుణ్ణి, ప్రశాంత్ భూషణ్ని ఎవరు ఫైల్ చేయించారు? మీ అందరికీ తెలుసు. కపిల్ సిబల్ కాంగ్రెస్లో నుంచి నువ్వు బయటికి రాని రప్పించింది నేను. ఎవరో ఒకరు ఫైట్ చేయాలి. ఇంక ఎవరో ఫైట్ చేయట్లేదని ఎక్కువ మంది నేనే సింగిల్గా ఫైట్ చేసి కేసీఆర్ మీద కేసులేసి గెలిచా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ మీద కేసేసి మార్చి 12ని ఏప్రిల్ ఎలక్షన్ మేలో జరిపించా. 8,000 కోట్లు ఆపి నేను డొనేట్ చేస్తూ ఏప్రిల్ 4ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా అదాని అవినీతిని ఆపాం. ఇప్పుడు మన ప్రాజెక్ట్ మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం 1,05,000 కోట్ల ప్రాజెక్ట్, అవినీతి జరిగింది 50-60 కోట్లు. 1000 కోట్లు మంచినీళ్ళలాగా అందరికీ ఆయన పనిచేస్తున్నాడు. లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. అందులో కొన్ని హైలైట్ చేస్తాను. నెంబర్ 1, ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్ పివి కృష్ణారెడ్డి, మెగా కృష్ణారెడ్డి 48,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్టు కంట్రోలర్ అండ్ కాగ్ రిపోర్ట్ మీరు చూసుంటారు. 1,05,000 కోట్లలో 50% మెగా కృష్ణారెడ్డి సైఫండ్ దోచుకున్నాడని షర్మిల చెప్పిన ఇంకా చూస్తే దాదాపు 72,000 కోట్లు దోచుకున్నాడని శర్మిల చెప్తుంది గత 10 సంవత్సరాల్లో. ఈ మెగా కృష్ణారెడ్డి 90% తెలంగాణ ప్రాజెక్టులు, డ్యామ్స్ ఏంటి, రోడ్స్ ఏంటి, పవర్ ట్రాన్స్పోర్టేషన్ 50% మార్జిన్తో 7%కి అప్పుడు కేసీఆర్కి, ఇప్పుడు రేవంత్ రెడ్డికి
$300 అవినీతి చేసిన నా అమెరికన్ కాంగ్రెస్మెన్ మిత్రుడు శిష్యుడు 3 సంవత్సరాలు జైలుకి వెళ్ళాడు. $90,000 అవినీతి చేసిన ఆయన 7 సంవత్సరాలు. చైనాలో అనేక కంట్రీస్లో అయితే $1,00,000 మోసం చేసిన వాళ్ళకి డెత్ పెనల్టీ. అలాంటిది ఇక్కడ 1,00,000 కోట్లు దోచుకున్నోడికి అంత మీడియా కూడా కవరేజ్ ఇవ్వట్లేదు, చాలా మీడియా. మూడవది జిఎస్టీ ఇవేషన్. మెగా కృష్ణారెడ్డి 70,000 కోట్లు బ్లాక్ మనీ ఉన్నట్టు ఇన్వెస్టిగేట్ చేయమని సిబిఐ ద్వారా నేను కోరుతున్నాను. రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని 991 పేజీ డాక్యుమెంటేషన్తో, ఫోటోలతో, ప్రూఫ్స్తో, అలాగే మెగా కృష్ణారెడ్డి ఎలక్ట్రల్ బాండ్స్ కాంగ్రెస్ పార్టీకి ఎంత ఇచ్చారు, దాదాపు 200 కోట్లు, కేసీఆర్ గారికి ఎంత ఇచ్చారు, దాదాపు 200 కోట్లు, అలాగే పవన్ కళ్యాణ్కి 4 కోట్లు, బీజేపీకి, ఇలాగ ఎవరికి ఎంత ఇచ్చారు అని ప్రూఫ్స్తో మెగా కృష్ణారెడ్డి మీద సిబిఐ ఎంక్వైరీ వేయించాలి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి ఎంత జరిగింది, ప్రాజెక్టు 1,05,000 కోట్లు, అవినీతి దాదాపు 50,000 కోట్లు. ఇప్పుడు వడ్డీతో తెలంగాణ ప్రజల మీద భారం 2,00,000 కోట్లు, 7,00,000 కోట్లు అప్పుంది. రేవంత్ రెడ్డి తమ్ముడు నేను ముఖ్యమంత్రి అవగానే సిబిఐ ఎంక్వైరీకి పిలుస్తానని చెప్పి 120 రోజులు అయినప్పటికీ సిబిఐకి లెటర్ రాయకపోవడం, సిబిఐ ఎంక్వైరీకి కాల్ఫర్ చేయకపోవడం, ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మళ్ళా కాళేశ్వరం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కాదు ముఖ్యమంత్రులు, మర్చిపోతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, వీళ్ళందరూ మంత్రులు. మీరేం చేశారు? 120 రోజులు మంచినీళ్ళే ఇవ్వలేకపోతున్న మీరు, కరెంటు కోతలు ఆరంభించిన మీరు, రైతుల ప్రాణాలు కాపాడలేని మీరు, 6 గ్యారంటీలు చేయలేని మీరు ఇంకా తెలంగాణని ఎలా కాపాడుతారు? మీ పంచాంగం ఏంటంటే రేపు ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాత బాబు మోహన్ వరంగల్ ఎంపీగా, నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించండి, అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రజాశాంతి పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిపించండి, అభివృద్ధి అంటే ఏదో చేసి చూపిస్తా. మెగా కృష్ణారెడ్డి లాంటి అవినీతి పరులు ఉండరు. వాళ్ళు మనసులైనా మారి దేవుడి దగ్గరికి వస్తారు, జక్కి ఇచ్చినట్టు తిరిగి ఇచ్చేస్తారు డబ్బులు ప్రజలకి. అదే నా 3 ప్రేయర్ డిమాండ్. బుధవారం వరలా మీరు తెలంగాణ హైకోర్టుకి రండి. 10 లక్షల మంది పోతున్నారు, ట్రైన్ స్టాప్ అన్నాను, న్యూస్ పేపర్లు చదువుకోండి. దైవజనుని ఎన్నుకోండి, వర్షం రప్పించగలను, వర్షం ఆపగలను, శాంతి తేగలను, యుద్ధాలు ఆపాను, అభివృద్ధి చేయగలను, 2,700 మిలియనీర్లని తీసుకురాగలను. 700 మందిని తేలేదా? మోదీ గారికి పరిచయం చేయలేదా? మన అమిత్ షా రూపాలా గారికి పరిచయం చేయలేదా? కేసీఆర్ గారికి పరిచయం చేయలేదా? చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేయలేదా? ఉద్యోగుల కొరకు ఈ అవినీతుల మీద ఎవరు ఫైట్ చేస్తారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ 2016లో స్టార్ట్ అయింది, చేవెళ్ళ ప్రాజెక్ట్ 2008లో స్టార్ట్ అయింది. అప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఉంటుండగా కానీ ఇది కానీ చేస్తుంటే ఇంత అవినీతి జరగకపోను కదా. ఇప్పుడు కూలిపోతుంది, 2,00,000 కోట్ల అప్పు అయిపోయింది. అప్పు తీర్చగలను, అభివృద్ధి చేయగలను. రండి, నాతో చేతులు కలపండి, రండి, కలిసిపోరా. నేను ఇక్కడే ఉంటాను. 382 అప్రజిత్ కోహ్లీ, అమీర్పేట్, సీఎం క్యాంప్ హౌస్. ఇదేదో కొత్త పేరు పెట్టారు, ఏదో ప్రజా ఉన్నాయా? ఇప్పుడు ప్రజా దర్బార్ లేవు కదా, ఓన్లీ లేవు. అప్పుడేదో వారం కోసం, ఇప్పుడేదో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదో అన్నాడట కాళేశ్వరం ప్రాజెక్ట్. ఓయ్, ఇప్పుడు మీరు గెలిచిన 4 నెలలు అయిందిరా తమ్ముడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడున్న అధికారంలో మీరు ఆ పాప ముసలాన్ కేసీఆర్ గారిని వదిలేయండి, ఆయన ఎందుకు పట్టుకుంటారు? మీరు ఆయన మొన్నే హాస్పిటల్కి వెళ్ళారు. మీరేం చేస్తారో చెప్పండి. మంచినీళ్ళు ఇవ్వండోయ్, 6 గ్యారంటీలు ఇవ్వండోయ్, సమిట్ నా ద్వారా పెట్టి అభివృద్ధి చేయండి. రోజు ఆళ్ళు తిడతారట కేసీఆర్, కేటీఆర్.
120 రోజులైంది మీరు వచ్చి. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం. దేశం అంతా మీరు వెళ్తారా? తెలంగాణకి మంచినీళ్ళు ఇవ్వలేదు, లక్షల ఎకరాల భూములు ఎండిపోయాయి. మా ఇంట్లో మంచినీళ్ళు లేవు. రేవంత్ రెడ్డి తమ్ముడు ఎప్పుడూ నీళ్ళు ఇవ్వట్లేదు, పంపించి కొంచెం ఒక ట్యాంక్తో అమీర్పేటకి. నిన్న రాత్రి వచ్చా, నేను నీళ్ళు లేవు. పిలుస్తుంటే ఎవరు ఫోన్లు ఆన్సర్ చేయరు. ఒక్క రోజులో 8 లక్షల కోట్లు లాస్ తీసుకొచ్చాం. నేను శపించా, ఆలకించు మెగా కృష్ణారెడ్డి, రామేశ్వరం, మీ టీవీ నైనోడికి చెప్పు, రజనీకాంత్కి. బొచ్చ ఝాన్సీని చూపిస్తాడట వైజాగ్లో, లక్షల కోట్లు దోచుకున్న వైసీపీని. టీడీపీ భరత్ను చూపిస్తాడట, 25,000 కేజీలు ఎన్ని. హైదరాబాద్ డ్రగ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకున్నారు? విశాఖపట్నం ఎక్కడి నుంచి వస్తున్నాయి 1,00,000 కోట్ల డ్రగ్గులు? బ్రెజిల్, మెక్సికో. అందుకు అటు పోర్టు కట్టాడు జగన్. అంటాడు మేము సిద్ధం మొత్తం ప్రపంచానికి డ్రగ్గులు సప్లై చేయడానికి. మీరు సిద్ధమా? దేశాన్ని సర్వనాశనం చేయడానికి మీరు సిద్ధమా? 13 లక్షల కోట్లు అప్పు చేసి ఇంకో 13 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? లేదా మా కిడ్నీలు అమ్మడానికి సిద్ధమా? చంద్రబాబు నాయుడు అంటాడు నేను బాగా అనుభవశీలుణ్ణి, మోదీకి బుర్ర లేదు, తల్లిని వదిలేశాడు. అలా తిట్టొచ్చా మోదీ గారిని? ఈజ్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. కనుక ఈ కాళేశ్వరం ప్రాజెక్టు 17 పాయింట్లు నేను మరలా బుధవారం చెప్తా. ఇప్పుడు కొంచెం మైక్ డిస్టర్బ్ వచ్చింది. 3 నిమిషాల్లో మాట్లాడమన్నాడు తమ్ముడు. ఎక్కడ 3 నిమిషాల్లో మాట్లాడతాం? 77 సంవత్సరాల అవినీతి 3 నిమిషాల్లో మాట్లాడగలనా? నాకు లైవ్లు ఇచ్చుకుంటే మీ కెమెరాలు దేవుడు దీవిస్తాడు, మీ రిపోర్ట్లు దేవుడు దీవిస్తాడు, మీ కంపెనీలు దేవుడు దీవిస్తాడు. మీకు కూడా ఆస్తులు ఉన్నాయి. అబో మీ ఓనర్స్ కి ఎవరి దగ్గర ఎంత ఆస్తి ఉందో చిట్టా నా దగ్గర ఉంది. వద్దు నాతో పెట్టుకోకండి. రామేశ్వరం గారు, మై హోమ్, ఎవరి హోమ్ ఉండదు. మై హోమ్ అల్లా పీపుల్ హోమ్ చేసేస్తా. చెప్పండి మీ రజనీకాంత్ టీవీ 9కి, పాల్ గారికి కూడా ఈక్వల్ టైం ఎవరా? ఓటు బ్యాంక్ నాకుంటే 50-60% వైజాగ్లో. 2 అవినీతి పార్టీలు, జగన్మోహన్ రెడ్డి బీజేపీకి బానిసుడు కాదా? బాబు జే జగన్, పి పవన్. మరి వాళ్ళు చూపిస్తారు గంటలో. వాళ్ళ ప్యాకేజీ డీల్లా. నా ప్యాకేజీ ఎంత బాగుంటుందో తెలుసా? దేశం అంతా అప్పులు తీర్చేస్తాం. 3 ట్రిలియన్ 6 ట్రిలియన్ చేస్తా. చేయకపోతే నడి రోడ్డు మీద ఊరే. 5 లక్షల కోట్లు నిమిషాల్లో సంపాదించిన నేను 50 లక్షల కోట్లు 5 కోట్లు తేలనా? డోంట్ యూ అండర్స్టాండ్ why my leadership is needed in India? Why my leadership is needed in Telangana and Andhra Pradesh? Why we need to show our Telugu satta? Telugu ప్రజలారా అర్థం చేసుకోండి. ఈరోజు రేపో నా ప్రాణం పోద్ది. మిమ్మల్ని ఎవడు రక్షిస్తాడు?